డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఏయుఓ 43" పానెల్ ఏ విధంగా రిపేర్ చేసామో తెలుసుకుందాం. ఈ పానెల్ ప్రాబ్లం ఏంటంటే, ఆన్ చేసిన ఒక 5 నిమిషాలకి పిక్చర్ ఫ్రీజింగ్ అయిపోవడం, పిక్చర్ మీద పిక్చర్గా గోస్ట్ మీద రావడం, కొంచెంసేపటికి స్క్రీన్ నిండా లైన్స్ రావడం. ఇది ఈ పానెల్ ప్రాబ్లం. దీనికి రెండు వైపులా ప్రాబ్లం ఉంది. ముందుగా మనం రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి రిమూవ్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి రిమూవ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ బ్లాంక్, రైట్ సైడ్ బ్లాంక్, లెఫ్ట్ సైడ్ లైన్ తోటి పిక్చర్ వచ్చింది. అదే ఇమేజ్ కట్టుకోలేదు, ఓన్లీ లైన్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేసి రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సి పెట్టాను. ఈ పానెల్కి మనం ఏ సైడ్ ఒక సైడ్ రిమూవ్ చేసినా రెండో సైడ్ పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది, ప్రాబ్లం లేనప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేశాను. రైట్ సైడ్ కూడా పిక్చర్ రావడం లేదు. అంటే ఏ సైడ్ ఎఫ్ఎఫ్సి రిమూవ్ చేసినా కూడా పిక్చర్ రావడం లేదు. అంటే పానెల్ రెండు వైపులా కూడా ప్రాబ్లం ఉంది. ఇది రెండు ఎఫ్ఎఫ్సీలు పెడితేనే పిక్చర్ వస్తుంది, కాకపోతే గోస్టింగ్ ఇమేజ్, లైన్స్ ఇమేజ్, ఫ్రీజింగ్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. రెండు ఎఫ్ఎఫ్సీలు పెడితేనే పిక్చర్ వస్తుంది, ఏ ఎఫ్ఎఫ్సీ తీసినా పిక్చర్ రావడం లేదు. వోల్టేజ్లు మాత్రం నార్మల్గానే ఉంటున్నాయి. ఏ ఎఫ్ఎఫ్సీ తీసినా కూడా వోల్టేజ్ నార్మల్గానే ఉంటుంది, తీసినా తీయకపోయినా కూడా. ఇందులో VGH వోల్టేజీ 27 volts వస్తుంది, VGL వోల్టేజీ -9.6 volts. సరే, రిపేర్ ప్రొసీజర్లో ముందుగా టీకన్ బోర్డు మీద ఉన్నటువంటి LC1, LC2 రెసిస్టర్లు రిమూవ్ చేయడం జరిగింది, పానెల్కి వెళ్లకుండా. అది రిమూవ్ చేసిన వెంటనే ఈ ఫ్రీజింగ్ ప్రాబ్లము, లైన్స్ ప్రాబ్లము అన్నీ మిస్ అయ్యాయి. పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ పిక్చర్ మీద ఫ్లికరింగ్ వచ్చేస్తుంది. అంటే వీడియోలో అంతగా కనిపించడం లేదు, కానీ ఆ పిక్చరు ఫ్లికర్ వస్తుందన్నమాట. పిక్చర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, వీడియో మాత్రం ఫ్లికరింగ్ అవుతుంది. అంటే బ్యాక్ లైట్ అప్ డౌన్ అవుతున్నట్టుగా. ఆ రిమూవ్ చేసిన రెసిస్టర్ని మీరు పీసీబీ మీద చూడొచ్చు, LC1, LC2. ఇందులో వాడింది PMIC P302-11, PMIC P302-11. ముందుగా ఈ VGL వోల్టేజ్ని TJKJ VGH VGL ప్రోగ్రామర్తో అడ్జస్ట్ చేద్దాం. అలాగ అడ్జస్ట్ చేయడానికి మనం SCL, STA, WP కనెక్షన్లు, అలాగే ప్రోగ్రామర్కి 12 volts కనెక్షను ఈ టీకన్ బోర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఐసీ సెలెక్షన్ కోసం P303 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రీడ్ నొక్కితే మనకు ఆ VGH VGL వోల్టేజ్లు
ఆ డిస్ప్లేలో మనం చూడొచ్చు. ఫ్లికరింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం నేను VGH VGL వోల్టేజీలు అడ్జస్ట్ చేస్తున్నాను. VGH వోల్టేజీ సుమారుగా 22 వోల్ట్స్కి సెట్ చేశాను. అలాగే VGL వోల్టేజీ సుమారుగా -14 వోల్ట్స్ సెట్ చేశాను. ఈ వోల్టేజీ సెట్ చేయడం వల్ల పిక్చర్ ఫ్లికరింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కాకపోతే లైట్గా పిక్చర్ కింద పైన 1-2 సన్నటి గీతలు వస్తున్నాయి. VGH 22 వోల్ట్స్కి VGL -14 వోల్ట్స్కి సెట్ చేస్తే పిక్చర్ నార్మల్ ఫ్లికరింగ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. కాకపోతే పైన కింద కొద్దిగా 1-2 లైన్స్ వస్తున్నాయి. ఇంకా పానెల్ పూర్తిగా డ్యామేజ్ అయింది కాబట్టి ఇది యాక్సెప్టబుల్ పిక్చర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.